నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం। రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతనిస్తోందని ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాదతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు। సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోటానికి వీలుగా కుర్చీలు ఏర్పాటు చేశారు। తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అర్జీదారులను గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు। జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్టీఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు। ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు। డీఆర్ఓ నరసింహులతో పాటు డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, రోజ్మాండ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు। వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు। శాఖల వారీగా అర్జీలు మొత్తం 265 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు। 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో చంద్రగిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలని మంచి సంకల్పంతో డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షలకు అవసరమైన స్టేషనరీని ఉచితంగా అందజేస్తున్నట్లు ఆ ట్రస్ట్ చైర్మన్ దివాకర్ రెడ్డి తెలిపారు। చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైటింగ్ ప్యాడ్స్, బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు, అరేజర్లు, షార్ప్నర్లు ఉచితంగా అందజేశారు। మొట్టమొదటిగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు। ఈ నెల 17వ తేదీ నుంచి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్న సందర్భంగా డాలర్స్ గ్రూప్ తరఫున మేము ప్రతి సంవత్సరం కూడా 10వ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడు, నోట్బుక్స్, స్టేషనరీ ఐటమ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది। దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలంలో ఉన్నటువంటి తిరుచానూరు స్కూల్లో ఇక్కడ చదివేటువంటి స్కూల్ విద్యార్థులందరికీ కూడా ఈ స్టేషనరీ కిట్స్ పంపటం చేయటం జరుగుతుంది। మాకు ఒకటే సిద్ధాంతం ఏంటంటే పిల్లలు బాగా మంచి మార్కులతో పాస్ అయ్యి ఆంధ్ర రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గంలో మంచి పేరు తీసుకురావాలని, ఇక్కడున్న స్టూడెంట్స్ అంతా కూడా రాష్ట్రానికి ఒక ఐకాన్గా నిలబడాలని చెప్పి మేము ఎప్పుడూ కోరుకునే వ్యక్తులము। సో దీనికోసం ఎప్పుడు కూడా మేమందరం, నేను కావచ్చు, మా మిత్రులు కావచ్చు, మా ఎమ్మెల్యే గారు కావచ్చు, అందరూ కూడా కష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళందరూ సహకారంతో ఈరోజు ఇక్కడ తిరుచానూరు స్కూల్లో 10th క్లాస్ విద్యార్థులు అందరికి కూడా స్టేషనరీస్ ఇచ్చి వాళ్ళకందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని నిలిపి ఎగ్జామ్స్లో బాగా రాయాలని చెప్పి మంచి మార్క్స్ తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ స్కూల్స్ కూడా మంచి నేమ్స్ తీసుకోవాలని చెప్పి మేము వీళ్ళకి ఒక సపోర్టివ్గా ఇవన్నీ చేయడం జరుగుతుంది। సో కాబట్టి వీళ్ళకందరికీ మా తరపున ఆల్ ద బెస్ట్ చెప్తూ, మరొకసారి వీళ్ళకందరికీ విషెస్ చెప్తూ, ఆంధ్ర రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గం స్టూడెంట్స్ మంచి పొజిషన్ రావాలని చెప్పి వీళ్ళకందరికీ మనస్ఫూర్తిగా నేను బ్లెస్సింగ్స్ ఇస్తూ వీళ్ళకందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తాను। థ్యాంక్ యూ వెరీ మచ్। తిరుపతి ఆర్టీఓ ఆఫీస్ నందు సోమవారం ఉదయం విశ్వ హిందూ పరిషత్ తిరుపతి జిల్లా వారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ మరియు హిందూ సంఘాల మద్దతు పలకడంతో భారీగా హిందూ బంధువులు అక్కడికి చేరుకుని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలు చేశారు। ఇటీవలే రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఊరేగింపు జరుగుతున్న సమయంలో అన్య మతస్థులు ఊరేగింపుకు నిరసనగా నినాదాలు చేస్తూ హిందువులపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ తిరుపతి జిల్లా విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పిలుపు మేరకు చంద్రగిరి మండలం నుండి బీజేపీ ముఖ్య నాయకులు హాజరవడం జరిగింది। ఈరోజు రాయచోటిలో జరిగినటువంటి హిందువులు ఎవరైతే తమ పార్వేటి ఉత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా దానికి ప్రతిస్పందనగా పోలీసులు హిందువుల్ని కొట్టి హిందువుల మీద కేసులు పెట్టడము, అక్రమ కేసులు బనాయించడము చాలా విధ్వంసకరమైన విషయము। ఈ విషయాన్ని గురించి ఈరోజు మొత్తం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఈ నిరసన కార్యక్రమాన్ని కలెక్టర్ ఆఫీసులో వారి దీన్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే ఈ విధంగా భారతదేశంలో ఇలా జరుగుతున్నాయో ఇది జరగడం అనేది చాలా అమానుషము, అమానవీయం. ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రజలు కూడా అలాగే స్పందించాలని చెప్పి పోలీసులు కూడా తమకు తమగా న్యాయ విధంగా పనిచేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇది ఇలా కంటిన్యూ జరిగితే మేము కూడా తగిన విధంగా స్పందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23వ తారీఖున తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఆదివారం సాయంత్రం 3 గంటలకు హలో మాల చలో తిరుపతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని అఖిల భారత మాలల జేఏసీ, రాయలసీమ మాలల జేఏసీ నాయకులు మల్లారం మధు, ప్రభాకర్, మునిరత్నంలు తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జేఏసీ ఆధ్వర్యంలో మరియు రాయలసీమ మాలల జేఏసీ అనుబంధంతో మార్చి 23వ తేదీ ఆదివారము మాలల ఆత్మీయ మహాగర్జన కార్యక్రమం నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో భారీ ఎత్తున మాలలు తరలి వస్తున్నారు. ఇది మాలల ఆత్మ గౌరవ సభ. మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున రాయలసీమ జిల్లాలోని మాలలంతా తరలి వస్తున్నారు. ప్రతి ఒక్క మాలలో ఇది ఆత్మ గౌరవంతో పాల్గొని జయప్రదం చేయాలని కోరి విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే మాలలు ఆత్మ గౌరవ సభ, అంతేగాని మాలలో మేము మా స్ట్రెంత్ చూపిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మా మాలలకు జరిగిన అన్యాయాన్ని మేము వినయబద్ధంగానే మా సభ ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఇది వర్గీకరణ, ఇది మాలల మా పిల్లల భవిష్యత్తుకి ఇది ఒక పెను ప్రమాదంగా ఉంది. కాబట్టి దీన్ని మేము యావత్ దళితులంతా, మాల సామాజిక వర్గం అంతా మేము ముక్కుమ్మడిగా దీన్ని ఆత్మగౌరవంలో మా నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇది మాలలకు సంబంధించిన సమస్య కాబట్టి ప్రతి ఒక్క మాల సోదరులు, విద్యార్థులు, మహిళలు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సభకు ముఖ్య అతిథులుగా 2 రాష్ట్రాల్లో మా మాలల ప్రతినిధిగా డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా దేవి ప్రసాద్ గారు, మా మాల సోదరులు, మా నాయకులంతా, అతిరథ మహారథులంతా వస్తున్నారు. దీన్ని జయప్రదం చేయాలని 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని భారత్ ముద్దాడింది. దుబాయ్ వేదిక ఆదివారం జరిగిన ఐసీసీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో బలమైన న్యూజిలాండ్ జట్టుపై భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని సగర్వంగా ఎత్తింది. ఈ మ్యాచ్ను దేశం మొత్తం ఎంత ఉత్కంఠంగా చూసింది. భారత్ విజయం సాధించడంతో తిరుపతిలోని బీజేపీ, టీడీపీ నాయకులు వీధుల్లోకి వచ్చి జాతీయ జెండాలను చేతబట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం టపాకాయలు కాల్చి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు మాకెంతో సంతోషంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మన భారత్ విజయం సాధించింది. మాకు ఉగాది పండుగ ఈరోజే వచ్చేసింది. అంత సంతోషంగా ఉంది మాకు. మంచి ప్లేయర్లు బాగా ఆడి ప్రతి ఒక్క మ్యాచ్లో అన్నిట్లో విజయం సాధించాం. అపజయం అనేదే లేదు భారత్కి. ఈరోజు ట్రోఫీ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. క్రీడా ప్లేయర్లకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే ఉత్సాహంతో అన్ని రంగాల్లో మన భారత్ నెంబర్ 1గా ప్రపంచంలో ఉండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మనకందరికీ ఆశీస్సులు అందించాలని ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ట్రోఫీని మనం గెలుచుకోవడం, క్రీడా ప్లేయర్లకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. తన జీవిత పర్యంతం శ్రీవారి సేవలోనే గడిపి తన గాత్ర మాధుర్యంతో శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వరార్చన చేసి దివికెగిన ధన్యజీవి గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ పార్థివ దేహానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎందరెందరో ప్రముఖులు విచ్చేసి కన్నీటి పర్యంతమయ్యారు. కడసారి వీడ్కోలు పలికారు. తానున్నా లేకున్నా తన పేరు మిగలాలని కోరుకునే వారిలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఒకరు. ఎందరో శిష్యులు తయారు చేసి శ్రీవారి సేవలో తరింపచేశారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు పెద్ద ఎత్తున ఆయనకు నివాళి సమర్పించారు.
అలాగే టీటీడీ యాజమాన్యం ప్రముఖ హనుమాచార్య ప్రాజెక్టు కళాకారుని డాక్టర్ శోభరాజు, మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మరెందరో ప్రముఖులు విచ్చేసి ఆయన పార్థివ దేహానికి నివాళి సమర్పించిన వారిలో ఉన్నారు. తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు బాలకృష్ణ ప్రసాద్ గారు మరణించడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. కొన్ని వందల అన్నమయ్య కీర్తనలు సంగీతముతో ఆలపించిన మహా విద్వాంసులు బాలకృష్ణ ప్రసాద్ గారు. శ్రీవారి వైభవాన్ని దశ దిశలా వ్యాప్తించిన సంగీత విద్వాంసులు మన బాలకృష్ణ ప్రసాద్ గారు. కేంద్ర పురస్కారాలు కూడా అందుకున్నారు. బాలకృష్ణ ప్రసాద్ గారు మరణించడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చెస్ ఛాంపియన్షిప్ విజేత గుకేష్ దొమ్మరాజు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల గుకేష్ దొమ్మరాజు మీడియాతో మాట్లాడుతూ చాలా మంచి దర్శన భాగ్యం కలిగిందని తెలియజేశారు. 2025లో ముఖ్యమైన టోర్నమెంట్స్ ఉన్నాయని, టోర్నమెంట్స్ కు సిద్దం అవుతున్నట్లు తెలిపారు. చెస్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. I had a very good darshan. I always wanted to come after World Championship, so I'm very happy to come. I had a great darshan. Yeah, I'm really happy. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి? మీరు థర్డ్ ప్లేస్లో ఉన్నారు వరల్డ్ ఛాంపియన్షిప్. ఫస్ట్ ప్లేస్కి ఎలాంటి ప్రయత్నం చేస్తారు? I have to keep working hard. Inka like 2025 year there is a lot of important tournaments, so I'm focusing on that. All formats I want to improve, and hopefully at some point with God's grace good things will happen. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. సరస్వతి శిశు మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీమతి జీపాలెం తేజవతి పాల్గొన్నారు. కార్మిక క్షేత్రంలో కూడా మహిళా సాధికారత యొక్క ఆవశ్యకత గురించి వివరించారు. ఈ రోజు అన్ని రంగాల్లో మహిళలు అభ్యున్నతికి ఉన్నప్పటికీ మహిళా సాధికారత పరిపూర్ణంగా సాధించాలని తెలిపారు. చట్టసభల్లో 33% సాధించడానికి 75 ఏళ్లు పట్టిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నా ముందు వందనాలు. నాన్ని ఇంతవరకు ఈ స్టేజ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా భారతీయ మజ్దూర్ సంఘ్ తిరుపతి జిల్లా వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడం నాకు చాలా గర్వంగా ఉంది. మహిళల సాధికారక అనేది ప్రపంచంలో మొట్టమొదటగా మొదలైంది కార్మిక ఉద్యమాల నుంచే. ఎక్కడేంటంటే కార్మిక ఉద్యమాల నుంచి 1900 మనకు స్వాతంత్ర్యం రాకముందే ప్రపంచంలో కార్మికుల ఉద్యమాల నుండి మహిళా హక్కులు, మహిళా సాధికారత అనేది మొదలైంది అక్కడి నుండే. ఈరోజు అంతర్జాతీయంగా మహిళా దినోత్సవం మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే పునాది కార్మిక ఉద్యమాల నుంచి మొదలైంది. ఈరోజు ఈ పరిణామం చాలా గర్వించదగ్గ విషయం. అయితే మనం ఇక్కడ అన్ని రంగాల్లో అభివృద్ధి ఎలాగైతే సాధిస్తున్నామో కార్మిక క్షేత్రంలో, కార్మిక రంగాల్లో కూడా మహిళల సాధికారత, మహిళల ప్రాముఖ్యత, మహిళల అణచివేత నుండి రక్షించబడటాన్ని సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ ట్రేడ్ యూనియన్లో అయినా సరే ఇంకా కూడా మహిళల సాధికారత నాకు అనుకున్న రీతిలో కనిపించట్లేదు. కేవలం అంగన్వాడీసో లేకపోతే ఆశా కార్యకర్తల విభాగంలోనో అక్కడ మాత్రమే మహిళలు తమ ప్రాబల్యాన్ని, అధికారాన్ని చాటి చెప్తున్నారు. అలా కాకుండా ప్రతి ఇండస్ట్రీ విభాగంలో, ప్రతి కార్మికుల విభాగంలో ఈరోజు మహిళలు కూడా సమానంగా మనం పోటీ పడుతున్నాం. సో ఆ లక్ష్యంగా చూస్తే మహిళల సాధికారత అనేది అక్కడ కూడా మనం సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు దేశంలో అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. ఈ ట్రేడ్ యూనియన్ రంగంలో కూడా మహిళల సాధికారత మరింత వేగంగా దూసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను అందరికీ పిలుపునిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్. నా పేరు జీపాలెం తేజోవతి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల చూపుతున్న ఆదరణ, గౌరవం మరువలేనిదని నాడు నందమూరి తారక రామారావు, నేడు నారా చంద్రబాబు నాయుడులు బీసీ వర్గానికి చెందిన ప్రజలకు ప్రధాన పదవులు ఇవ్వడంలో చూపుతున్న శ్రద్ధ తెలుగుదేశం పార్టీకే గర్వకారణమని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఒక ఎస్సీ, 2 బీసీ కులాలకు చెందిన అభ్యర్థులను ఎంపిక చేయడం హర్షణీయమని యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ 3 అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి బేదా రవిచంద్ర యాదవ్ గారు బీసీ యాదవ్ సామాజిక వర్గం నుంచి, అదేవిధంగా బీటీ నాయుడు బోయ సామాజిక వర్గం నుంచి, గ్రీష్మ ఎస్సీ సంబంధించి ఎంపిక చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో పార్టీని స్థాపించారో, ఏ వర్గాల కోసం పార్టీని ముందుకు తీసుకెళ్లారో మనం అందరూ చూసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన వర్గాలకు సంబంధించి ప్రప్రదంగా కూడా రాజకీయంగా ఉన్నతమైన పదవుల్లో నియమించడమే కాకుండా అందరికీ కూడా గతంలో ఆ వర్గాలకి, ఏ వర్గాలు అయితే బలహీన వర్గాలు, పేదలకు సంబంధించిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రాజకీయంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారిదని ఈ సందర్భంగా మళ్ళీ గుర్తు చేస్తూ, నిన్న జరిగిన ఎంపిక చూస్తే 3 స్థానాల నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే 3 కూడా ఒక ఎస్సీ, 2 బీసీలకు కేటాయించారంటే వెనుకబడిన వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రాముఖ్యతనిస్తూ ఉందో అదే పందాలో ఈరోజు నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎన్టీఆర్ చూపిన బాటలో పయనిస్తూ ఆయన యొక్క ఆశయ సాధన కోసం ఏ వర్గాలను అయితే తెలుగుదేశం పార్టీ హక్కును చేర్చుకునిందో ఆ వర్గాలకి ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చినా కూడా ఏ మాత్రం ఇది లేకుండా ఆ వర్గాలన్నింటినీ కూడా ఈరోజు కలుపుకొని పోయే దిశగా బడుగు బలహీన వర్గాల కోసమే తెలుగుదేశం పార్టీ అనే ఒక నినాదంతో ఈరోజు 3 ఎంపికను కూడా
తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షునిగా మేమందరూ కూడా కుల సంఘాల తరఫున ఈ యొక్క ఎంపిక పట్ల హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయం రాబో తరాలకి ఈ వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించి బీసీలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అంకుటిత దీక్షతో మొన్న జరిగిన ఎన్నికలలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ వర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి అండగా ఉండి తిరుపతి రూరల్ మండలం తిరుపతి మండలం పరిషత్ కార్యాలయంలో సోమవారం బీసీ కార్పొరేషన్ లోన్లకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 115 యూనిట్లకు గాను 1447 బీసీ అభ్యర్థులు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవడం జరిగింది. సోమవారం నిర్వహించిన ఇంటర్వ్యూలో 917 మంది హాజరయ్యారు. బ్రాంచ్ల వారీగా బ్యాంక్ మేనేజర్లకు అప్లికేషన్లు పంపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ యొక్క ఆదేశానుసారం తిరుపతి రూరల్ మండలంలో 115 యూనిట్లకు గాను బీసీ కార్పొరేషన్ కమ్మ, రెడ్డి, క్షత్రియ, కాపు, బ్రాహ్మణ్ వైశ్య కార్పొరేషన్ సంబంధించి 115 మంది లబ్ధిదారులని ఎంపిక చేయడం కొరకు ఈరోజు తిరుపతి రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నాం. ఈ ఇంటర్వ్యూస్ కి తిరుపతి రూరల్ మండలంలో ఉన్నటువంటి 21 మంది బ్యాంక్ మేనేజర్స్ హాజరవడం జరిగింది. అదేవిధంగా అప్లై చేసిన లబ్ధిదారులందరూ కూడా ఇంటర్వ్యూకి రావడం జరిగింది. ఈ రోజు ఇంటర్వ్యూ చేసి సంబంధించిన లబ్ధిదారులని 115 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి వివిధ లోన్ల కింద స్టేజ్ 1, స్టేజ్ 2, స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3 ఈ 3 కేటగిరీల కింద లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. స్వయం సహాయక రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. 2,96,00,000 మేర లబ్ధి 115 మందికి ఈ సందర్భంగా చేకూరుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.